ఇలా టిఫిన్ ఏం చేస్తున్నావే? ఉగ్గాని చేస్తున్నాను. ఉగ్గాని ఆయిల్సీమ స్పెషల్ ఉగ్గాని. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు తిరువాతలోకి వేయడానికి పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ లేకుంటే ఎల్లిపాయలు, అల్లం, కొత్తిమీర, పచ్చిమిరపకాయలతో సహా మిక్సీ పట్టుకోవచ్చు. మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, సాల్ట్ కూడా వేసుకోండి. ఒక రౌండ్ తిప్పేద్దాం. మరీ మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఓన్లీ కచ్చా పచ్చాగా ఉంటే చాలు. ఇలా కచ్చా పచ్చాగా ఉంటే చాలు. ఇప్పుడు పచ్చిమిరపకాయలది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం అల్లం పేస్ట్ పట్టుకోవాలి. నీట్గా కట్ చేసి పెట్టుకున్న అల్లం, ఎల్లిపాయలు, కట్ చేసుకున్న కొత్తిమీర అన్నీ కలిపి మిక్సీలో వేసి మిక్సీ పట్టేయండి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ కంప్లీటెడ్. ఇప్పుడు దీన్ని సపరేట్ బౌల్లో సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ వంటకానికైనా అల్లం పేస్ట్ ఉంటేనే టేస్ట్ కుదురుతుంది. మా ఇంట్లో అయితే అల్లం పేస్ట్ లేని వంటకాలు చేయం ఫ్రెండ్స్. అల్లం పేస్ట్, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసాం. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఆయిల్ పోసిందమ్మా, 2 గంటలు పోసింది. ఆవాలు, జీలకర్ర వేసినాక ఉల్లిగడ్డ వేసింది. కరివేపాకు వేసింది ఫ్రెండ్స్. పట్టు అంటుందంట. చిన్నపిల్లల్ని కిచెన్ దగ్గరికి రానియకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిగడ్డ వేగాక, అంటే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. లైట్గా సాల్ట్ వేసుకోండి. ఇది ఒక చిన్న చిట్కా అన్నమాట. మనం ఏ కూరలోనైనా సరే, చికెన్, మటన్, కర్రీ, ఇలా ఉల్లిగడ్డ వేసి వేయించేది ఏదైనా సరే, ఉల్లిగడ్డ తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు టమాటాలు వేసింది. ఆనియన్స్ అన్ని గోల్డ్ కలర్ మారాక టమాటోస్ వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయలని మిశ్రమంలో వేసేస్తుంది ఫ్రెండ్స్. వేసేస్తుంది కూడా. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ అన్ని మగ్గేంత వరకు కలుపుతూనే ఉండాలి. అడుగు మాడిపోనియకూడదు. కొంచెంసేపు వెయిట్ చేయాలి. పసుపు వేస్తుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఆనియన్స్ గోల్డ్ అయ్యాక పసుపు వేయాలి, మా అమ్మ మర్చిపోయింది. ఇప్పుడు వేసింది. అయినా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. స్మెల్ ఇప్పుడే గుమగుమలాడుతుంది. టమాటాలు మగ్గినాయి. అల్లం పేస్ట్ వేస్తుంది ఫ్రెండ్స్. మీరు తగినంత వేసుకోండి. ఇప్పుడు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. యాక్చువల్గా కొంతమంది ఉల్లిగడ్డ వేసాక పసుపు, అల్లం పేస్ట్ వేసుకుంటాం. మేము వెరైటీగా అల్లం పేస్ట్ లాస్ట్లో వేస్తున్నాం. ఇప్పుడు నానేసిన బురుగులు పక్కకి తీసుకోవాలి. మరీ ఒట్టిగా తీయకూడదు, కొంచెం జోరుగా ఉంటేనే బాగుంటుంది. మాకైతే కొంచెం జోరుగానే ఉండాలి ఫ్రెండ్స్. ఎవరి టేస్ట్ తగ్గినట్టు వాళ్ళు తీసుకోవచ్చు. క్లీన్గా తీసి పెట్టుకోండి పక్కకి. ఇప్పుడు టమాటో మిశ్రమానికి వెళదాం. ఇప్పుడు మనం మగ్గించుకున్న టమాటో మిశ్రమాన్ని ఉగ్గాని కలుపుతుంది ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకున్నాక కూడా సాల్ట్ టేస్ట్ చూసుకోండి. ఎవరు తగ్గినట్టు వాళ్ళు వేసుకోవచ్చు.
ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఒగ్గానిని వేడి చేసుకోవాలి. మనం వేడిగా వేడి బజ్జీలకి తినాలంటే ఒగ్గాని వేడిగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. వంట అయ్యాక కొత్తిమీర వేస్తే ఆ ఫీలింగే వేరు కదా ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు ఒగ్గాని కుమ్మేసేదే ఉంది పని. ఇది మన స్పెషల్ రాయలసీమ ఒగ్గాని ఈజ్ రెడీ. ఇప్పుడు హ్యాపీగా ప్లేట్లో వడ్డించేసుకొని కుటుంబ వారీగా కుమ్మేద్దాం. రాయలసీమ ఒగ్గాని వెరీ టేస్ట్ చేసింది అబ్బాయి.